ఉపనిషత్తుల చర్చల్లో పాల్గొన్న చాలా మంది ఋషుల గురించి ఎవరికీ తెలియదు. స్వామి వివేకానంద ఇలా వ్యాఖ్యానించాడు: సమాజంలో అత్యున్నత వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మరియు అజ్ఞాతంగా ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని ప్రస్తుత కాలంలో కూడా శాస్త్రీయ ఆవిష్కరణలలో చూడవచ్చు. ఉదాహరణకు, చాలా తక్కువ మందికి విద్యుత్ బల్బును కనుగొన్న వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ గురించి తెలుసు, కానీ చాలా మందికి బల్బుల యొక్క బ్రాండ్ పేర్లు మరియు విద్యుత్ బల్బులను తయారు చేసే కంపెనీల గురించి తెలుసు. అదేవిధంగా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ మరియు ఏసీ మోటారును నికోలా టెస్లా అనే మేధావి శాస్త్రవేత్త కనుగొన్నారు. చాలా కొద్ది మందికి ఆయన గురించి తెలుసు, కానీ చాలా మందికి ఏసీ విద్యుత్ పరికరాలు మరియు ఏసీ విద్యుత్ మోటార్లు తయారు చేసే కంపెనీల గురించి తెలుసు. కాబట్టి చాలా మందికి శ్రీకృష్ణుడు, వశిష్ఠుడు, దత్తాత్రేయ అవధూత, అష్టావక్రుడు, ఆది శంకరుడు వంటి వేదాంత బ్రహ్మ జ్ఞాన వ్యాఖ్యాతల గురించి మరియు వేదాంత బోధకుల గురించి తెలుసు, కానీ అనంత పరమాత్మ గురించి మానవ ఆలోచనలను విప్లవాత్మకంగా మార్చి పరమాత్మ నిజ స్వరూపాన్ని వెల్లడించిన ఈ గొప్ప తత్వశాస్త్రం యొక్క నిజమైన ఆవిష్కర్తలు ఎవరో తెలియదు. అది వారిని అత్యున్నత స్థాయికి, పరమాత్మ అంతిమ నివాసానికి, అత్యున్నతమైన అంతిమ శక్తి అయిన పరమాత్మ వద్దకు తీసుకువెళ్ళింది. అది మనిషిని అత్యున్నతమైన అనంత ఉనికితో గుర్తించి సంబంధాన్ని ఏర్పరిచింది. శ్రీ భగవద్గీత, శ్రీ వశిష్ఠ గీత, అవధూత గీత మరియు అష్టవక్ర గీత మొదలైనవి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించే సత్శాస్త్రాలు.